హాయ్ అండి. వెల్కమ్ టు లీసా ఛానల్. సో, ఈరోజు ఒక చట్పటా యమ్మీ చాట్ రెసిపీ చేశాను. సో, ఇక్కడ పాపడ్ ఉన్నాయి కదా! ఈ పాపడ్‌ని విరిగిపోయిన ముక్కలని సైడ్‌కేసి, బాగున్న ముక్కలని ప్లేట్‌లో అమర్చాను. బయట కొనిందే. అండ్ దానికోసం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. పుదీనా మా చెట్టుదే ఫ్రెష్‌ది, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఇక్కడ చింతపండు ఉడికించి పెట్టాననమాట. ఇక్కడ చూడండి, ఆ ఉడికించిన చింతపండుని నేను స్టోర్ చేసి కూడా పెట్టుకున్నాను. మీరు కూడా చేసి పెట్టుకోండి. ఇది ఖట్టా మీఠా చట్నీ అండ్ ఇదొచ్చేసి దాని ప్రాసెస్ మీరు పాజ్ చేసి చదవండి. ఇలా మీరు స్టోర్ చేసి ఒక వారం వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, గ్రీన్ చట్నీ కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇంకా కొంచెం సాల్ట్ వేశాను. దీని డీటెయిల్డ్ రెసిపీ లింక్ నేను పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్‌లోన, ఇంకా పిన్డ్ కామెంట్‌లోన. అండ్ దానికోసం అని చెప్పేసి కొంచెం ఒక టీ స్పూన్ అంత పుట్నాల పప్పు కూడా వేసి చేసుకున్నాను చట్నీ. సో, ఇక్కడ చూడండి, చాట్ కోసం అని చెప్పేసి ఫైన్‌గా ఆనియన్స్ అండ్ టమాటోస్ చాప్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని ఈ పాపడ్ మీద వేసేయాలి కొన్ని కొన్ని. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ కొన్ని వేస్తున్నాను. దాని మీదనే కొంచెం టొమాటోస్ కూడా వేసుకోవాలి. మీరు వేరే వెజ్జీస్ కూడా మీకు నచ్చినవి చాప్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర ఇవే ఉన్నాయని చెప్పేసి నేను వీటినే వేశాను. సో, ఇక్కడ చూడండి, పించ్ ఆఫ్ చాట్ మసాలా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం చట్పటాగా. అండ్ దాంతోపాటు కొంచెం పుల్ల పుల్లగా ఉండటానికి అని చెప్పేసి పించ్ ఆఫ్ ఆమ్చూర్ పొడి వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హరా చట్నీ ఉంది కదా, అంటే గ్రీన్ చట్నీ, పుదీనా కొత్తిమీర చట్నీ. సో, దాన్ని కూడా దీని మీద కొద్ది కొద్దిగా వేసేసుకుందాము. లేయర్ లాగా వేసుకుందామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఖట్టా మీఠా చట్నీ వేసుకుందాము. రెసిపీ ఆల్రెడీ నేను రాసి పెట్టాను. ఒకవేళ మీకు కావాలంటే వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చెప్పండి నాకు కామెంట్లో. అండ్ దాని మీద ఇక్కడ పెరుగు మంచిగా బీట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసాను. నచ్చిన వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ అంత షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు షుగర్ ఇష్టం లేదు, అందుకే నేను వేసుకోలే. దీని మీద మళ్ళీ ఆనియన్స్ ఇంకొక లేయర్, మళ్ళీ టొమాటోస్ కూడా వేసుకుందాము. మీకు ఇష్టమైతే దీని మీద దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు, పొమోగ్రానేట్ సీడ్స్. సేవ్ అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇంకొక లేయర్ వచ్చేసి చట్నీ వేస్తున్నాను. కొంచెం చేయి తగిలి కింద పడిపోయింది, ఏమనుకోకండి, కొంచెం మెస్సీ మెస్సీ అయిపోయింది. నా మొబైల్ స్టాండ్ దొరకలేదు. సో, అందుకని ఒక చేయితో పట్టుకొని ఇంకో చేయితో చేస్తున్నాను. అండ్ ఇది మళ్ళీ ఖట్టా చట్నీ పైన కొంచెం వేస్తున్నాను. మీ టేస్ట్‌కి అకార్డింగ్ మీరు ఎంతైనా వేసుకోవచ్చు. మిగిలిపోయిన పెరుగు వేస్తున్నాను ఇంకా. సో, దీంతో మన చాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటదండి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. హాఫ్ ప్లేట్ అయితే ఇక్కడ క్లీన్ బౌల్ అయిపోయింది. ఇంకా హాఫ్ ప్లేట్ మిగిలింది. హ్మ్. మా చెల్లికి నచ్చింది. మమ్మీకి కూడా నచ్చింది. కానీ ఆమె తినే వీడియో కొంచెం రికార్డ్ అవ్వలేదు. సో, అందుకనే చూపించలేదు. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ చాట్ రెసిపీ. చూడండి, మమ్మీ దగ్గర పెట్టిన. మమ్మీ తిన్నది కొంచెం రికార్డ్ అవ్వలేదు, ఎందుకంటే ఫోన్‌లో మాట్లాడుతుంది. నేను కూడా సరిగ్గా తీయలేదు ఆ టైంలో ఇంకా. సో, ఐ హోప్ మా చిన్న చాట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా ఈ స్నాక్ ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.